హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ హౌస్ ఎక్కడో చూసినట్టుంది కదా, గెస్ చేస్తారా? ఓకే ఓకే, వెయిట్ కంగారు పడద్దు, నేనే చెప్పేస్తాను. ఇదైతే మన అమ్మమ్మ ఇల్లు. ఈ వీడియో ఎప్పుడుదంటే లిషి ఇంకా పెద్దమాయ మాల వేశారు కదా, ఇంకా డిసెంబర్ లో అయితే ఈ వీడియో షూట్ చేశాను, కానీ పెట్టడం అవ్వలేదు. సో ఇప్పుడు పెడుతున్నా. సో లేట్ గా పోస్ట్ చేస్తున్నా. ఇంకా మా ముగ్గులు ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మా వాళ్ళ హడావిడి మామూలుగా లేదు, ఇంటికైతే చుట్టాలు కూడా వచ్చేసారు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇవైతే ప్రిపేర్ చేసాము. ఇంకైతే మా మొదట నేనే చేశాను అనేది చెప్తుంది. ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరుగా అయితే ఇలా హాయ్ చెప్తున్నారు, వినేయండి. గీత వాళ్ళిద్దరు మధ్య చూడు ఎలా చూస్తుందో. గీత హాయ్ చెప్పు. వైభవ్ హాయ్ చెప్పు. జస్ట్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. అమ్మా చూసారా, మా ఇంట్లో ఎలాగ ఉంటుంది అన్నమాట. ఈ హడావిడి చూసి ఏంటి అనుకుంటున్నారా? కొండకి వెళ్లే ముందు అయితే ఇంట్లో సన్న పూజ చేస్తారు కదా, మా ఇంట్లో అదే జరుగుతుంది. సన్న పూజకి అయితే హడావిడి అయితే ఇదంతా. నేనే పెట్టాను అత్త చెల్లి నువ్వు కూడా. నేను కూడా తాత గీత తీసుకోవాలా అమ్మమ్మదే సందడి అంతా బిజీ. తర్వాత చెల్లిది ఇంకా చెల్లి బిజీ. తర్వాత చెల్లిది కదా, తర్వాత మమ్మీది బిజీ. తర్వాత చెల్లిది క్యూటీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెచ్చేస్తున్నావు కదా. బాగుందా? సూపరా. అమ్మ లేకు తాత ఛాయ్ చెప్తున్నా. మొదటిదే పనండి, చెప్పండి ఎందుకు ఈరోజు మూడు బాగుంది కాబట్టి. మా పెద్దమాయ స్వామి ఇంకా లిషిమాత అయితే ఇక్కడైతే పూజ చేస్తున్నారు. ఇంకా మా లిషిమాత క్యూట్ గా పూజ చేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న స్వామి చేసిందంటే తను కూడా అలా చూసి అయితే చేస్తుంది. చాలా క్యూట్ గా ఉంది కదా. ఇంకా వీళ్ళందరూ మా చుట్టాలు, మా పెద్దమ్మ, ఇంకా మా అత్తలు, మా పెద్ద నాన్న వాళ్ళు. అందరికి స్వీట్లు వేసారు తినేసారు. అంతా మా చెల్లె చేస్తుంది పని. ఇద్దరు కోడలు తింటున్నారు తాపీగా కదా. గీతూ తెల్లట మొహం సేమ్ కోతే. ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి మనాలి పెద్దమ్మాయికి. ఇంకా మా చంటిమ అయితే వచ్చేసాడు. ఇంకా మజా బాటిల్ కూడా తీసుకొని వచ్చాడు. వస్తూ వచ్చాడు అనుకొని పాట పాడుతున్నాను. ఇంకా వీళ్ళందరూ నవ్వుతున్నారు, తింటున్నారు. అలా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అవన్నీ రెడీ చేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చాం. మేమైతే రెడీ అవ్వనాకి. నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సన్నె పూజకి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే రెడీ అయిపోయాం. చూసేయండి మీరే లాస్ట్ వరకు. ఇంకా రెడీ అయిపోయాం కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. చలి పూలైతే తీసుకొచ్చేసాం.
ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే మా మమ్మీ పంచుతుంది, ఇంకా దేవుడికి కూడా పెట్టింది. ఇంకా మమ్మీ అయితే పూజకి ఇవన్నీ అక్కడికైతే తీసుకువెళ్తుంది. మమ్మీకి అయితే అమ్మమ్మ ఏమో ఇక్కడ తాంబూలాలు ఇవన్నీ ఉన్నాయని అయితే చెప్పారు. ఇక్కడ అలా నవ్వుకుంటున్నారు. ఇంకా ఫన్ అయితే జరుగుతుంది మొదటికి ఇంకా చంటిమాయకి. ఇంకా చంటిమాయ డాడీ వీళ్ళందరూ అయితే బ్లాక్ వేశారు, హనీ కూడా బ్లాక్ టు బ్లాక్ అన్నమాట. మమ్మీ ఇంకా చెల్లి అయితే ఇక్కడైతే పూజకి అయితే సిద్ధం చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇంకా ఇలా నించున్నాం. ఇంకా స్వాములు కూడా వచ్చేసారు అందరూ. మమ్మీ అయితే స్వాములందరికీ కాళ్ళు అయితే కడుగుతున్నారు. ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా వీబ్లాగ్స్ కూడా వస్తాయి. ఇంకొక్కొక్కరుగా వచ్చైతే స్వాములందరికీ కాళ్ళు అయితే కడుగుతున్నారు. చూస్తున్నారు కదా మీరే. నేను కూడా స్వాములకైతే కాళ్ళు అయితే కడిగాను, కానీ వీడియో అయితే ఎవరు క్యాప్చర్ చేయలేదు. నేనే అందరికి వీడియో తీయాలి. కానీ నేను ప్రేక్షకులం అన్ని చూస్తాం, వీడియోలు తీస్తాం, అంతే కదా మాయా. అంతే. ఇంక ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. ఇంకా అమ్మమ్మ తాతయ్య దగ్గర అయితే పెద్దమయ్య స్వామి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ध्याये सर्वविघ्नोपशान्तये पद्मासनं गजाननं अनेकदन्तं उपासमहे गुरुविष्णु गुरुदेवो नमः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः महादेव विद्महे तन्नो लक्ष्मी प्रचोदयात् सदा लक्ष्मी देवता प्रसन्न करोतु पूज्यं देवता श्री महालिकाधिपतिमण्डलाय जयं पूज्यां देवता सर्वज्ञानवती सर्वज्ञ देवता पूर्णमस्करामय्यप्प समन्वित मंडल दीक्षण सिद्धार्थं देवता शबरी याचिता पूजां करिष्यामि. ఇంకా 2 హౌసెస్ అయితే ఉన్నాయి కదా. ఒక ఇంట్లో పెద్దమ్మ అయితే పూజ చేశారు. ఇంకా సెకండ్ హౌస్ లో అయితే లిషి మాత అయితే పూజ చేశారు. ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతుంది. మా లిషి చాలా క్యూట్ గా ఉంది కదా మాలలోన. గట్టిగా అనుకుంది ఈ ఇయర్ మాల వేయాలి అని. ఇంకా మాల అయితే వేసేసింది. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేశాక నెక్స్ట్ అయితే సన్ని చూసారు కదా, సన్ని దగ్గర అయితే పూజ చేశారు. ఇక్కడ లిషి అయితే వాళ్ళ డాడీ దగ్గర మమ్మీ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంకా చూడండి చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఈ మూమెంట్. ముందే చెప్తున్నాను ఈ వీడియో అయితే డిసెంబర్ లో ఉంది, కానీ జాన్ లో అయితే పోస్ట్ చేస్తున్నా. ఇంకా లిషి చూడండి వాళ్ళ డాడీతో ఎలా ఉన్నదో, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇంకా ఎదురైతే రావాలి కదా, వాళ్ళ మమ్మీ అయితే బిందె పట్టుకొని అయితే ఎదురైతే వస్తారు. మా లిషి అయితే ఇంక దేవుడికి దండం పెడుతుంది. ఇంకా మొదట అయితే ఎదురొచ్చేసారు. ఇంకా లిషి మాత అయితే బయలుదేరుతున్నారు ఇంకా సన్ని పూజకి బయటికి. లిషి మాతతో పాటు నేను కూడా వెళ్తున్నాను. ఇంకా మా డాడీ అయితే షాప్ కి వెళ్ళి డ్రింకింగ్ గా బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు మా కోసం. ఇంకా సన్ని పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది చూడండి. నరసింహాయ నమః క్షేత్రాయ దూతేంద్రాయ నమః హరహరాయ నమః శ్రీకృష్ణాయ నమః శుద్ధోదయం దేవత ఉత్తర ప్రజాత మోదరం మోదరం దేవత మహాజయం పూజ్యం దేవత మహాజయం దేవత ఇది హోటల్ దన శరణయ్యప్ప స్వామి శరణయ్యప్ప పూజ్యం కరిసితం దేవత ఇంకో చెప్తున్నాను. ఓం శ్రీ కన్యమూల మహాగణపతి దేవత సమాసం స్వర్గం దేవత పాద్యోపాద్యం స్వర్గం దేవత ఏది అలంకార చిందోతం దేవత కుంకుమాచి స్వర్గం దేవత పుష్ప కుంకుమ చంద్రవేణి
महागणपत्याय नवरात्रि सिंहासनं प्राप्तं देवता वस्त्रमाभरणं नूतं देवता अलङ्कारणार्थं देवता अर्जुन कुङ्कुमार्चितं देवता श्रीचन्द्रं समर्पितं देवता श्रीमालिकापुत्रमञ्जमा देवता जयां पूज्यां देवता श्री सर्वज्ञानपूर्तं देवता महागणपत्याय देशपुत्रस्य गीताञ्जलिनाम देशस्य गीतांशिनाम देशस्य गावान् विशेष श्रीमान गोत्रभवस्य राघवेल गोत्रस्य रमणमूत्राम देश धर्मपत्नी माद्री नाम देश पुत्रस्य निशिता नाम देशस्य हर्षिता नाम देश सह कुटुंब गोत्रभवस्य परमेश्वर के देवता श्याम स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य धर्म मोक्ष काम मोक्ष चतुर्विध परपुरुषार्थं देवता महागणपत्याय देवता पूजां कर्षितं देवता वक्रतुंड महाकाय कोटि सूर्य निर्विघ्नं गुरुमे देव सर्वकार्येषु महागणपतिं पूज्यां देवता जायां पूज्यं देवता ओम बालगंधर्व वनस्पतिं देवता पूज्यां देवता महागणपत्याय देवता गोपमाग्राभ्यां समर्पयामि आकु चक्क तांबूलं मध्य देवता अमृत वस्तु देवता श्री महागणपति तांबूल प्रगतं देवता जायां पूज्यां देवता श्री सुवर्ण दिव्य मंत्र पुष्पसार्भ्यं देवता श्री महागणपति जायां पूज्यां देवता जायां पूज्यां देवता सुवर्ण दिव्य मंत्र पुष्पसार्भ्यं देवता शिरसा प्रसादं देवता महागणपति जायां देवता सुवर्ण दिव्य मंत्र पुष्पसार्भ्यं देवता बालिका पुत्रलोकमंजु मातावे बालिका पुत्रलोकमंजु मातावे बालिका पुत्रलोकमंजु मातावे बालिका पुत्रलोकमंजु मालिकापुत्र लोकमंजु माता स्वाभ्यं देवता अर्जुन कुंकुमार्चितं देवता श्री चंद्रमालंकारणार्थं देवता पूज्यं देवता वस्त्रं आभरणं समर्प्यं देवता श्री ओम श्री मालिकापुत्र लोकमंजु मातावे मालिकापुत्र लोकमंजु मातावे ओम बाबा स्वस्तं च वस्त्रं देवता पूज्यं देवता नमस्तं देवता दिव्य नक्षत्र पूजितं देवता श्री मालिकापुत्र लोकमंजु माता देवता ध्यायां पूज्यं देवता ఓం శ్రీ మాలికాపుత్రలోకమంజు మాతావే ఈ వీడియో లేట్ అయినా ఎందుకంటే పెడుతున్నాను. మా లిషి మాత ఫస్ట్ టైం అయితే మాల వేశారు. మాకైతే ఈ మూమెంట్ అయితే మెమరబుల్ గా ఉండాలని అయితే పెడుతున్నాను, లేట్ అయినా సరే. ఓం మాతాయ నమః లక్ష్మాయ నమః ఓం మాతాయ నమః సుందరతనయాయ నమః ఓం మాతాయ నమః జయాయ నమః ఓం మాతాయ నమః ఓం మాతాయ నమః లక్ష్మాయ నమః ఓం మాతాయ నమః శ్రీ దుర్గా భవాని దేవత మాలికాపుత్రలోకమంజు మా దేవత అర్జున కుంకుమార్చితం దేవత అలంకారార్థం దేవత దివ్య చంద్రం సమర్ప్యం దేవత ఓం మణికంఠాయ నమః శాస్త్రాయ నమః ఓం మణికంఠాయ నమః శాస్త్రాయ నమః ఓం మణికంఠాయ నమః జవనాయ నమః ఓం మణికంఠాయ నమః ఉపాయ నమః ఓం మణికంఠాయ నమః రత్నాయ నమః ఓం మణికంఠాయ నమః రత్నాయ నమః ఓం మణికంఠాయ నమః పుతాయ నమః ఓం మణికంఠాయ నమః దక్షకాయ నమః ఓం మణికంఠాయ నమః గగన్యే నమః ఓం మణికంఠాయ నమః ధూపమాగ్రాభ్యాం సర్వదేవత దివ్య దర్శనం దేవతం పూజ్యం దేవత ఓం ప్రాణాయ స్వాపానాయ స్వదానాయ సమానాయ స్వ మధ్య మధ్య పానం దేవత అమృతం దేవత గోపదీప నైవేద్యం దేవత దివ్య కర్పూర పరిమళం సమర్పయం దేవత శ్రీ మాలికాపుత్రలోకమంజు మాత దేవత జాయాం పూజ్యాం కరిష్యామి ఓం శ్రీ స్వామియే శనమయ్యప్ప హరిహర సుతనే ఆపద్ బాంధవనే అనాథ రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే అన్నదాన ప్రభువే రంగపట్టణ వాసియే పుత్తూరు వాసియే శ్రీకాకుళ శ్రీధర్మ శాస్త్రవే వీరమణి కంటనే శ్రీకాకుళ శ్రీధర్మ శాస్త్రవే శరణ కోసం ప్రియనే. చెప్పాను కదా మీకు ముందే, శని పూజ చాలా అంటే చాలా బాగా అవుతుంది. మీరు కూడా శని పూజను చూసైతే దండం పెట్టుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఓం శ్రీ హరిహర సుతన ఆనంద చిత్తన అయ్యప్ప స్వామియే ఓం శ్రీ హరిహర సుతన ఆనంద చిత్తన అయ్యప్ప స్వామియే ఓం శ్రీ హరిహర సుతన ఆనంద చిత్తన అయ్యప్ప స్వామియే. ఇంకా మా వాళ్ళు అయితే ఒక్కొక్కరుగా అయితే గురుస్వామికి అయితే దండం పెడుతున్నారు, చూస్తున్నారు కదా మీరే. ఇంకా లిషి వైభవ్ ఏం చేస్తారో చూడండి. మీరందరూ గమనించారా లేదా, హనీ పేరు చెప్తున్నప్పుడు అయితే హర్షిత అంటే నేనే అని అయితే అన్నది. హనీ అయితే హనీకి ఇచ్చేయండి. ఇంక ఇప్పుడైతే మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా దండం పెట్టేస్తున్నారు గురుస్వామికి. ఇంకా మా పండత్త కూడా గురుస్వామికి అయితే దండం పెడుతున్నారు. ఇంకా మా చెల్లి నేను కూడా దండం పెడుతున్నాం గురుస్వామికి. ఇంకా మా బుజ్జి బావ కూడా గురుస్వామికి అయితే దండం పెట్టమంటే పెట్టట్లేదు. ఇంకా మా పెద్దమ్మ అయితే గురుస్వామికి అయితే దండం కూడా పెట్టేశారు. ఇంకా
కాఫీ తాగిన తర్వాత ఫలితం మంగళం మంగళం మహనీయ మంగళం శాంభవి మంగళం చంద్రబాబు టీ పంచుడు ఇవ్వలే శరణం మనిషికి కొబ్బరికాయ ఇవ్వాలా ఫోటో అయ్యప్ప పూజ అయ్యప్ప శరణం స్వామి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి చూస్తావు ఇక్కడి నుంచి అయ్యప్ప 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 శరణం స్వామి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం అమ్మా అయ్యప్ప స్వామి అయ్యప్ప దిందక తోం తోం స్వామి దిందక తోం తోం వీరమణి కంఠుడే విలాల వీరుడే విలాల వీరుడే అయ్యప్ప 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 వీరమణి కంఠుడే విల్లాల వీరుడే రాజులే నదమ్ములే అయ్యప్ప అది మా పూజ చేసిన పెట్టండి సన్నివని పెట్టండి దీపం పెట్టండి చూసుకోండి నువ్వే తీసుకో తిన్నగా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టావు అక్కడ పెట్టి ఇంక సన్ని పూజ అయితే అయిపోయింది. ఇంక సన్ని పూజను అయితే చూసైతే దండం పెట్టుకోండి. ఇంకెవరెవరైతే అయ్యప్ప మాల వేయలేదో వాళ్ళైతే త్వరగా వేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే మా వాళ్ళు పూజ అయిపోయింది కదా, ఇంకా అయితే బయలుదేరుద్దామని అయితే మాట్లాడుకుంటున్నారు. స్మైల్ చంద్రబాబు వైపు చూడండి, చంద్రబాబు వైపు చూడండి. ఇంకీవిడైతే పెద్దత్త వాళ్ళ అమ్మ. బాగున్నావు, ఫస్ట్ నీకే వచ్చింది తాంబూలం, తర్వాత మొదటిగా పెద్దదిగా వచ్చింది. కుళ్ళి కుళ్ళినానమ్మా, కుళ్ళి దీనికి పెద్దదికి తీస్తాను హాయ్ చెప్పండి. హాయ్ ఈ రోజు మా పెద్ద తమ్ముడు
స్వామి మాలేశారు, సన్ని పూజ ఇలా జరుపుకున్నాం. మా ఫ్యామిలీ ఇక్కడ సగం ఉంది, లోపల సగం ఉంది. ఇగో మా స్వామి బయలుదేరిపోయారు. మా లిషిమాత మా స్వామి ఇద్దరు వేశారు. హాయ్, భవానీ 310 ఛానల్. ఈ రోజు మా బావగారు మా పాప సోమవారం వేశారు కదా. ఈ రోజు మా గౌరీ పూజ అయింది. ఎలా జరిగింది చూడండి సన్ని పూజ. చదువుకున్నాం లేదు. ఈ రోజు ఇరుముళ్ళు కూడా, రేపు సబరి వెళ్తున్నారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇరుముళ్ళు బయలుదేరాలి. అందుకే ఒక్క నిమిషం, మా ఆయన డిగ్రీ కంప్లీట్ చేశారు. మా ఆయన ఎలా చెప్తారో విన్నాం. అయిపోయింది. డాడీ బయటికి వెళ్ళిపో. డాడీ నువ్వు బయటికి వెళ్ళిపో. బాయ్ బాయ్ డాడీ, నువ్వు వెళ్ళిపో. హనీ కొగ్గేసి, హనీ కొగ్గి డాడీ, హనీ కొగ్గి. ఇప్పుడు నువ్వు దిగబెట్టినాక వెళ్ళావా? ఓ మామ మామ అనుకుని ఏడ్చింది. దా లోపలికి రండి. బాయ్ బాబా. బాయ్ అత్త. పండు వెళ్ళిపోతుంది. పండు మరి బాయ్ బాయ్ బాయ్. డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, వెళ్ళైతే ఫాలో అవ్వండి. మంచి మంచి రీల్స్ అయితే వస్తాయి. బాయ్. బాయ్. మా మమ్మీ అయితే తాంబూలం అయితే నాకే ముందు ఇచ్చారు అని అయితే చెప్తుంది. ఇంకా సన్ని పూజ అయిపోయాకైతే సన్ని అయితే దేవుడి వాళ్ళు తెచ్చైతే ఇలా పెట్టాలి. నెక్స్ట్ అయితే ధూపం ఇలా వెయ్యాలి. ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇంకా దీపం అయితే ఇలా వెలుగుతూనే ఇంట్లో ఉండాలి. ఇంకా మా ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేస్తారు. కష్టం అంతా నీదే. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం. వీళ్ళిద్దరు ఒక పార్టీ కదా హనీ. నువ్వు నాన్న దిగబెట్టినాక వెళ్తుంటే మామ కావాలి అంటుంది. ఇదైతే పార్ట్ 1, పార్ట్ 2 కూడా వస్తుంది త్వరలో. అప్పుడు వరకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్ లోకి అయితే మా వీడియోస్ దొల్లుకుంటూ వచ్చేసాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.